ఈరోజు ఈ వీడియోలో మనం భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని పతనానికి శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన వీరుడు, యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరుష అగ్నిని రగిల్చే దిక్సూచి, స్వరాజ్య కాంక్షను రగిల్చి చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడు, మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ యోధుడికే దక్కుతుంది. అతడే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. महाराजाधिराज श्रीमंत 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 छत्रपती शिवाजी महाराजांचा विजय असो. భారతదేశంపై దండెత్తిన మొఘల్ రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. ఈ ఓటమితో మన భారతదేశంలో హిందూ మతం అంతరించిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పుడే కటిక చీకటి నుండి నిప్పు కణికల్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 17వ ఏటలోనే యుద్ధం భూమిలోకి అడుగుపెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న జునార్లోని శివనేరి కోటలో జీజాబాయ్ షహాజీ దంపతులకు శివాజీ రాజే భోంస్లే అలియాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించారు. శివాజీ మహారాజ్ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు, అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమిపై ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జీజాబాయి నేర్పించింది. ఆయన తండ్రి పూణేలోనే జాగిరిగా ఉండేవారు. శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. అలాగే రాజ్య నీతి మెలకువలను నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలని కూడా అధ్యయనం చేసేవారు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని మెలకువలను నేర్చుకున్నారు. అనంతరం తన 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కత్తి పట్టారు. కేవలం 1000 మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్గాడ్ కొండను కూడా చేజిక్కించుకొని పూణే ప్రాంతానికి అంతా తన స్వాధీనంలోకి తీసుకున్నారు. వరుసగా శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ముస్లిం రాజు ఆదిల్ షా శివాజీ తండ్రి షహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని మరియు తన అన్న అయిన షాంబాజీని పట్టుకురావడానికి 2 సైన్యాలను పంపగా అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాలను ఓడించి తన తండ్రిని బంద విముక్తుణ్ణి చేయించుకున్నారు. ఆ ఘటనతో కంగుతిన్న ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ సైన్యం కోరి శివాజీ పైన యుద్ధానికి పంపాడు. అప్పుడే ప్రతాప్గఢ్ యుద్ధం జరిగింది. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలిచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్ట దైవమైన భవానీ దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేమని చర్చలకు ఆహ్వానించాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో మాత్రమే గూడారంలోకి వెళ్లారు. గూడారంలో చర్చలు జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ తను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు శివాజీ తప్పించుకొని శివాజీ తన దాచుకున్న ఉక్కు కవచంతో తనపై దాడి చేశాడు. అఫ్జల్ ఖాన్ మరణం తర్వాత సహించలేని ముస్లిం రాజులు మళ్లీ దండయాత్రలకు దిగారు. ఇలా ప్రతాప్గఢ్ తర్వాత కోలాపూర్, పవన్ఖిండ్, కాకన్, ఉబేర్ఖిండ్, సూరత్, పురందాల్, సిన్ఘాడ్, కళ్యాణ్, భూపాల్గర్, సంగ్మేర్ యుద్ధంలో కూడా శివాజీ మహారాజ్ మొఘలులపై విజేతలుగా నిలిచారు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారు. ముస్లిం దురాక్రమదారులను శివాజీ వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవారు. అన్ని మతాల వారిని సమానంగా చూసేవారు. ఇతర మతాల నుండి హిందువులుగా మారిన వారిని గౌరవించేవారు. అంతేకాదు, హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే వాళ్ళతో యుద్ధం చేశారు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు. అందుకే చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద్ పట్టణాల మధ్య శివాజీని క్షత్రియులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించారు.
ఛత్రపతి శివాజీ ఒక మహానుభావుడు, రాజకీయ నాయకుడు మరియు ధర్మ నాయకుడు. అతని జీవిత చరిత్ర మనం గౌరవించాలి మరియు అదే మార్గంలో నడవాలి అని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.